వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 6వ సచివాలయంలో సమాజ సమితి సంకల్పం కార్యక్రమం. హాజరైన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం సంతకాల సేకరణ. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం 6వ సచివాలయంలో మంగళవారం సమాజ సమితి సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ రచయించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అటువంటి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని స్మృతివనంలో ఏర్పాటు చేసి ప్రారంభించబోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, వాలంటీర్లు, యువకులు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार. जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार. अंबेडकर आशयालु वर्धिल्लाले, अंबेडकर आशयालु वर्धिल्लाले. जय भीम, जय भीम, जय भीम, जय भीम. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉండింది. ఈ నెల 19వ తారీఖున మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. సో ఈ యొక్క మన అందరినీ, అన్ని వర్గాలు, అన్ని కులమతాలను ఈక్వల్గా చూసేటటువంటి వ్యక్తి మన అంబేద్కర్. సో ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మన ఇప్పుడు ప్రభుత్వాలన్నీ నడుస్తూ ఉన్నాయి. సో అది అందరూ గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. Yeah.